తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో రోజురోజుకి రాజకీయం వేడెక్కుతోంది. వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ పై టీడీపీ యువ నాయకుడు ఇండమూరి ప్రదీప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్గాని భరత్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం మానుకోవాలని సూచించారు. పేపర్ మిల్ ఎంప్లాయీస్ భరత్ బండారం బయటపెడతారని అన్నారు. ఆయన అక్రమాలు బయటపడే సమయం వచ్చిందని, భరత్ ఇక తప్పించుకోలేరని హెచ్చరించారు. ఏదైతే ప్రవీణ్ చౌదరిని మరి ఎలా వచ్చాడో, ఎలా ప్రత్యక్షమయ్యాడో ప్రవీణ్ చౌదరి మాకు అర్థమవట్లేదు. ఎందుకంటే మొన్న నేను ఏదో ట్రాప్ చేసాం, ప్రవీణ్ చౌదరి మాకు ఫోన్ చేశాడని వెంటనే ప్రత్యక్షమైపోయాడు. ఎలా ప్రత్యక్షమైపోయాడు అదే అర్థం అవ్వట్లేదు. అంటే ఇప్పుడు 1,50,00,000 రామ్ శర్మ చెప్పాడు తీసుకున్నాడని. అంటే ప్రవీణ్ చౌదరి వెంటనే వచ్చేసి నీకు లైవ్లోకి వచ్చేసి ఇన్నాళ్ళు లేని ప్రవీణ్ చౌదరి 4 నెలలు 5 నెలలు అయింది. పోనీ నాకు థియేటర్లో కనిపించావు. ఎలా కనిపించావు? నువ్వు క్యాప్ పెట్టుకుని సినిమా చూస్తూ నువ్వా కాదా అని చూస్తే, తీరా చూస్తే ఇంటర్వెల్లో కూడా నువ్వు ఎస్కేప్ అయిపోయావు. అంటే నేను ఎవరన్నా పిలుస్తానేమో అని నీ బాధ్యతల్ని నువ్వు ఎస్కేప్ అయిపోయావు. అలాంటిది నువ్వు స్టేజ్ ఏంటి, నువ్వేంటి మా ఎమ్మెల్యేగా ఈవీఎం ఎమ్మెల్యే అనవేంటి? అసలు నువ్వు మారకుండా మా ఎమ్మెల్యే గతంలో కూడా నువ్వు వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు చాలా మాటలు అన్నావు. అయినా మా ఎమ్మెల్యే గారు క్షమించారు. ఆయనకి ఏంటంటే కొంచెం క్షమాపణ ఎక్కువ అన్నమాట. అందరినీ క్షమిస్తూ ఉంటారు. మేము అదే అంటున్నాం, ఇంత మీరు ఇలా ఉంచుకుని మమ్మల్ని ఎందుకంటే ఇలాగా చేయడం, మీరు ఇలాంటి వెధవల్ని మనం ప్రక్షాళన చేయాలని నేను ఎన్నోసార్లు చెప్పాను. అయినా ఆయన స్వభావంగానే మనం అంతా చట్టం ద్వారానే చూసుకోవాలని చెప్పి ఆయన